హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈ రోజు మనం లైఫ్ లైన్లో డిస్కస్ చేయబోతున్నాం డెంటల్ ఇష్యూస్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడి పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండ్ మ్యామ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో. ఎస్ డాక్టర్ గారు, కొంతమందికి యాక్సిడెంట్లో పళ్ళు కోల్పోవడం, పళ్ళు ఊడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఉన్న పళ్ళతో మేనేజ్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా కొత్త పళ్ళు పెట్టించుకోవాల్సిందని చెప్తారా? ఇప్పుడు హాస్పిటల్లో ఏంటంటే ముందు పళ్ళు పోయినాయి అనుకోండి, అంటే విరిగిపోవడం, జనరల్గా దెబ్బలు తగిలినప్పుడు ఏంటంటే ఫ్రంట్ టీత్ విరిగిపోవడం కానీ ఈ దవడ ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇందులో టీత్ విషయానికి వస్తే ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. మీకు సగం పన్నే మిగిలింది అయినా కూడా ఇబ్బంది పడాల్సింది. ఆ పన్నుని మళ్ళీ బిల్ట్ చేసుకొని కొత్త పన్నులాగా తయారు చేసుకోవచ్చు. అది చుట్టానికే కాదు, ఫంక్షనింగ్కి కూడా, అంటే మీరు వాడుకోవడానికి నవ్వడానికి కూడా పూర్తిగా న్యాచురల్గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే అసలు మొదలుకి ఇరిగిపోయింది, అక్కడ పన్ను అనేది లేదు. అలాంటప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ న్యాచురల్ పన్నులాగే ఉండే ఆర్టిఫిషియల్ పన్నుని బ్రిడ్జ్ విధానంతో కానీ ఇంప్లాంట్ విధానంతో కానీ వెంటనే పెట్టుకొని మీరు బయట మీ పన్ను ఊడిపోయింది అని కూడా తెలియకుండా మనం పూర్తిగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ దెబ్బలు తగిలిన వెంటనే పర్మనెంట్ పళ్ళు పోయాయి, ఇప్పుడు మనం నవ్వడం మాట్లాడడం కష్టమవుతుంది, లైఫ్ టైం మనం దాన్ని ఎలా మేనేజ్ చేయాలని ప్యానిక్ అవ్వద్దండి. రెండోది, ఈ దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినా కూడా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. నార్మల్గా మన చేతులు కానీ కాళ్ళకు కానీ ఫ్రాక్చర్స్ అయితే ఎలా ప్లేటింగ్ చేసుకొని నార్మల్కి తెచ్చుకుంటామో, దవడ ఎముకలకి పై దవడ, కింద దవడ, ఈ కంటి చుట్టూ భాగంలో ముక్కు ఎక్కడ ఫ్రాక్చర్ అయినా కూడా దానికి చిన్న మినీ ప్లేట్స్ ఉంటాయి. దాన్ని పెట్టుకొని నార్మల్గా మన ఫేషియల్ స్ట్రక్చర్ని కానీ ఫేషియల్ అపియరెన్స్ని కానీ పాడు చేసుకునే అవకాశం లేకుండానే తీర్చిదిద్దుకోవచ్చు. అంతటి చక్కటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో యాక్సిడెంట్ అయిన వెంటనే బాధపడద్దు. రెండోది, స్మైల్. యాక్సిడెంట్లో పన్ను పోవడం ఒక ఇబ్బంది అయితే, రెండోది మా స్మైల్ పాడైపోయింది, ఇక మీదట మనకి ముందు ఉన్నట్టు మేము అందంగా నవ్వగలుగుతామా అంటుంది. అంతకన్నా చక్కగా మీ స్మైల్ని తీర్చిదిద్దుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ పూర్తిగా అందుబాటులో ఉంది. సో ఎలాగ స్మైల్ పాడైపోయినా పూర్తిగా మీకు నచ్చిన స్మైల్ని పెట్టుకునే అవకాశం 100% ఉంది. ఎస్ సార్. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం నోరు దుర్వాసన గురించి మాట్లాడుకుంటే విపరీతంగా వస్తుంటుంది. అసలు దీనికి ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? నోట్లోంచి దుర్వాసన వస్తుంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, చాలామంది దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నారండి. రెండోది, ఫస్ట్ వాళ్ళకి నోట్లోంచి స్మెల్ వస్తుంది అని గ్రహించలేకపోతున్నారు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మాకు అట్లాంటిది ఏం లేదు అని చెప్పడం జరుగుతుందో, అలా భయపడాల్సింది ఏం లేదు. నోట్లో చిన్న చిన్న మార్పులు ఉండడం వల్లే నోట్లోంచి స్మెల్ అనేది వస్తుంది. ఒకటి, ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ ఏంటంటే సరిగ్గా మీరు పళ్ళు తోముకోకపోవడం. మార్నింగ్తో పాటు నైట్ నిద్రపోయే ముందు కూడా పళ్ళు తోముకుంటే చాలా వరకు నోటి స్మెల్ని, నోటి దుర్వాసనని, హాలిటోసిస్ అని కూడా అంటాము, దాన్ని తగ్గించుకోవచ్చు. లేదా డాక్టర్ గారి దగ్గరికి వస్తే బాగా పళ్ళ లోపల పాచి పట్టేస్తుంది గడ్డలుగా, దాన్ని క్లీన్ చేయించుకోవడం ద్వారా కూడా మీకు నోరు దుర్వాసన తగ్గిపోతుంది. నోట్లో పుచ్చిపోయిన పళ్ళు, నల్లగా అయిపోయిన పళ్ళు లాంటివి, రంధ్రాలు లాంటివి ఉంటే అక్కడంతా ఫుడ్ ఇరుక్కుపోయి కూడా మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది. దాన్ని క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా నోట్లోంచి స్మెల్ ఆగిపోతుంది. ఇంత సింపుల్గా నోట్లోంచి స్మెల్ని ఆపచ్చు. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, అది రారు డాక్టర్ గారి దగ్గరికి, దాన్ని పెంచుకొని దాచుకొని చేతులు అడ్డం పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేస్తారు. అలా చేయకండి. చాలా చిన్న పరిష్కారాలతో పర్మనెంట్గా నోట్లోంచి వచ్చే స్మెల్ని పూర్తిగా మనం ఆపేయచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ అనంతపూర్. ఈశ్వర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. ఎస్ ఈశ్వర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్, చెప్పండి సార్ ప్లీజ్. మేడం, నాది పన్ను ఒకటి ఇరిగిపోయింది. హలో మేడం గారు, నాది పన్ను ఒకటి. హలో వింటున్నాను, చెప్పండి సార్, నాకు వినపడుతుంది. అది పన్ను ఒకటి పిప్పు పన్ను రావడం వల్ల ఏమైందంటే అది విరిగిపోయింది మేడం. ఓకే. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి అనిల్ గారు. డాక్టర్ గారికి ఫోన్లో చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఎస్ డాక్టర్ గారు, పన్ను విరిగిపోయింది. అదే పన్ను పుచ్చిపోయి మీద పన్ను విరిగిపోయింది అని చెప్తున్నారు. ఎస్, ఐ గాట్ ద పాయింట్. సగం విరిగిపోయి ఉన్నా, లేకపోతే ఒక పక్క భాగం విరిగిపోయి ఉన్నా ఇబ్బంది లేదు సార్. ఆ పన్ను పుచ్చిపోయింది అన్నారు చూడండి, దానికి రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేసి పైన క్యాపింగ్ చేస్తారు. అలా చేయడం ద్వారా మీ పన్ను
తీయకుండానే మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. లేదు పన్ను మొత్తం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది, వేరు భాగాలు మట్టుకే మీకు మిగులున్నాయంటే అక్కడ వెంటనే అది తీసేసి మళ్ళీ పన్ను పర్మనెంట్ పన్ను లాగుంటే ఆర్టిఫిషియల్ పన్ను పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఆర్టిఫిషియల్ పన్ను మీరు అన్ని నమిలి తినడానికి, గట్టిగా కొరకడానికి నార్మల్ మీరు ఇదివరకు పన్ను విరిగిపోకముందు ఎలా వాడుకున్నారో అలానే వాడుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అలా దాన్ని పెట్టుకోవడం వల్లే ఇబ్బంది. నోట్లో సగం విరిగిపోయిన ముక్కలు పెట్టుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి మిగతా పళ్ళు కూడా విరిగిపోవడం, పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి. రెండోది, పన్ను విరిగిపోయిన వైపు నమిలి తినకుండా మీరు ఏం చేస్తారు, గట్టిగా పళ్ళు ఉన్న వైపే అస్తమాను అంటే 3 పూట్ల ఒకే వైపు తినడం వల్ల ఆ పక్కన పళ్ళన్నీ అరిగిపోవడం, ఆ పక్కన పళ్ళు కూడా పుచ్చిపోవడం, ఆ పక్కన ఆహారం ఎక్కువ విరగడం, జబ్బులు రావడం లాంటివి జరుగుతాయి. సో మీకు ఒకే ఒక్క పన్నులో ప్రాబ్లం ఉంటే మీకు తెలియకుండానే దానికి ట్రీట్మెంట్ చేసుకోకుండా మిగతా పళ్ళన్నీ కూడా మీకు తెలియకుండా డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. ప్లీజ్ ఆ తప్పు ఎవ్వరూ చేయకండి. నోట్లో ఒక పన్నుకి ట్రీట్మెంట్ కావాలి అంటే ఒక్క పన్నుని అడ్రస్ చేయడం వల్ల 1 లేదా 2 సిట్టింగ్లో ఆ ట్రీట్మెంట్ అయిపోతుంది. అంత చక్కగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ కేవలం అశ్రద్ధ వల్ల మిగతా పళ్ళన్నీ పాడైపోయాక వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్లీజ్ ఆ తప్పు చేయకండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే మీరు దగ్గరగా ఉండే ఏ బ్రాంచ్కి వచ్చినా వెంటనే చాలా సింపుల్గా రూట్ కెనాల్ స్పెషలిస్టులు ఉంటారు, ఆ ట్రీట్మెంట్ చేస్తారు. 2 సిట్టింగుల్లో సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్న ప్రాబ్లం అడ్రస్ చేయొచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి గుంటూరు నుంచి. లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. ఏజ్ ఎంత మీది లక్ష్మి గారు? 22 అండి. 22. ఓకే. డైటింగ్ చేస్తారా? లేదండి, లైక్ నార్మల్ కాలేజ్కి వెళ్ళి రావడం అంతే. ఓకే. 22 టీనేజర్స్, ఎర్లీ 20s, లేట్ 20s ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే డెఫినెట్గా బాడీలో అంటే ఎనిమిక్ ఉండడం, ఐ మీన్ టు సే B12 కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, హీమోగ్లోబిన్ కానీ తక్కువ ఉండడం వల్ల బ్లడ్ లాస్ అవుతుంది. రెండోది, క్రాష్ డైట్ చేస్తారు వీళ్ళు, అంటే బాడీ పెరగకూడదనో పెరిగితే పెంచాలనో అడ్డదిడ్డంగా తినడం వల్ల ఒకటి. రెండోది, చదువుకునే దశలో ఏంటంటే ఈ రోజు ఉండే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రాత్రిపూట నిద్రపోకుండా ఆడ్ అవర్స్లోని డైట్ తినడం, ప్రోటీన్ తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం, లేదా జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తినడం, తలస్నానం చేసే విధానం వారానికి 3 సార్లు తప్పనిసరిగా చేయాలి, అది మినిమం బేసిక్. అది అలా చేయకుండా ఒత్తి నీళ్లు పోసుకోవడం, చుండ్రున్నా మేనేజ్ చేయలేకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ఏవో ఉంటాయి అంతే. వీటిని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్దాం. 22 ఇయర్స్ లాంటి యంగ్ ఏజ్లో మీకు ప్రత్యేకించి ట్రీట్మెంట్స్ లాంటివి అవసరం ఉండదు. జస్ట్ మీ బాడీలో ఉండే చేంజెస్ ఏమైతే ఇప్పుడు కొత్తగా అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్ని పూర్తిగా ఆపొచ్చు. మనం అలా ట్రై చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగకపోతే దెన్ వీ కెన్ గో టు ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఫస్ట్ అయితే ప్రాపర్ షాంపూ, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుంటూరులో పార్థ డెంటల్ బ్రాంచెస్ 2 ఉన్నాయండి. అక్కడ హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉంటారు. మీరు సండే రోజు కూడా మేము వర్క్ చేస్తాం. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వెళ్తే మిమ్మల్ని కూర్చోపెట్టి మీరు చేస్తున్న తప్పులేంటి, కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీరు వాడాల్సిన ఒక షాంపూ, నైట్ లోషన్ అనేది ఇస్తారు, అది వాడి చూడండి. డెఫినెట్గా మీది చిన్న ఏజ్ కాబట్టి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి రీగ్రోత్ ఈజీగా వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే అప్పుడు మనం సపోర్టివ్ ట్రీట్మెంట్గా చిన్న మైనర్ ట్రీట్మెంట్ యాడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, కొంతమందికి చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడం చూస్తుంటాం అండ్ పళ్ళు లూజ్ అవ్వడం చూస్తుంటాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటారు? చిగుళ్ళలోంచి బ్లడ్ రావడం అనేది చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే అందులో పెయిన్ ఉండదండి. అది ఒక రకమైన సైలెంట్ డిసీజ్, దీన్ని పెరియోడాంటైటిస్ అంటారు. అది ఎలా అంటే చిగురంతా వాచి మీరు పళ్ళు తోముకుంటున్నప్పుడు నెత్తురు కనిపించడం, ఏదైనా కొరికితే బ్లడ్ కనిపించడం, నోట్లోంచి స్మెల్ రావడం, చిన్నగా పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు మీరు రియలైజ్ అవ్వడం, ఎక్కువగా ఆహారం ఇరుక్కోవడం, ఇవన్నీ కూడా చిగుళ్ళ జబ్బుల లక్షణాలు. మీరు ఎందుకు దీన్ని డిసీజ్ అనుకోరు అంటే సైలెంట్ డిసీజ్. ఇప్పుడు మనకి షుగర్ వచ్చింది అనుకో, మనకు తెలీదు, ఎప్పుడో బ్లడ్ ఇన్వెస్టిగేషన్ అయితేనో లేకపోతే ఏదైనా పుళ్ళు వస్తేనో తెలుస్తుంది. అప్పుడు వెంటనే మనం టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందని తెలుస్తుంది. అలానే పెరిడాంటైటిస్ అనేది కూడా ఒక సైలెంట్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్. దాన్ని కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా నయమైపోతుంది. అలా కాబట్టి మనం ఐడెంటిఫై చేయకుండా అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే మనకి జరిగే నష్టం పూర్తిగా మన పళ్ళు లూజ్ అయి పడిపోవడం, పూర్తిగా గ్యాప్స్ వచ్చేయడం, చిన్న వయసులో ఒక్కొక్క పన్ను రాలిపోవడం, పక్క మనిషితో మాట్లాడుతుంటే నోరు దుర్వాసన రావడం లాంటి ప్రాబ్లమ్స్తో మనం బాధపడతాము, మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాము. సో
చిగుళ్ళ జబ్బులను అశ్రద్ధ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకి నష్టం తప్ప మంచి జరగదు. చికిత్సా విధానాలు అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా సింపుల్గా, బ్యూటిఫుల్గా, అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మీరు తొందరగా రాగలిగితే ఒక్కరోజు చేసే చిన్న లేజర్ లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో కూడా చిగుళ్ళ జబ్బుల్ని 100% నయం చేయొచ్చు. ఈ చిన్న ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మన పళ్ళు ఊడిపోకుండా మన జీవితకాలం కాపాడుకోవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. రాము గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో ఎస్ రాము గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో ఇది మా జుట్టు ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. ఏజ్ ఎంత సార్ మీది? 29. మీకేనా అవుతుంది? మీ ఇంట్లో వాళ్ళకా? నాకే అండి. మీకే అవుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉందా సార్? అది ఫాదర్కి, మేడం ఎవ్వరికీ లేదు. రైట్. గుడ్ పార్ట్ ఏంటంటే మీ ఇంట్లో మేనమామలు, తాత ఎవరికైనా బట్టతలు ఉందా? బాల్నెస్ లేదు. రైట్. ఇప్పుడు ఇది గుడ్ పార్ట్ అండి. మీకు ఏంటంటే ఇంట్లో ఎవరికి కూడా జెనెటికల్లీ బాల్నెస్ లేకపోతే మీకు వచ్చే అవకాశాలు 0% ఉంటాయి, అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు బట్టతల కింద అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు కంప్లీట్గా ఈ హెయిర్ ఫాల్ని అనేది కరెక్ట్ టైంలో అడ్రస్ చేయకుండా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ జుట్టు మళ్ళీ రాదు. కాబట్టి ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోయి మీకు బట్టతలలా కనపడుతుంది. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ బాల్నెస్. అది ఏ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్కి సంబంధించింది కాదు. మీ విషయంలో కూడా అంతే. మీకు జస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది. మీ హెయిర్ ఫాల్ అవ్వడానికి యాజ్ ఎ సెడ్ బిఫోర్ చుండ్రు ఉండడం, తలస్నానం చేసే విధానం, హెల్మెట్ వేసుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, 29 ఇయర్స్ యంగ్ ఏజ్ మీది, అండ్ మీరు వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్, ప్రోటీన్ ఇంటేక్ లేకపోవడం, వీటి వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. విమెన్కి తీసుకుంటే వాళ్ళు ఎనిమిక్గా ఉండడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ మెన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ వాళ్ళ డైట్, స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్స్, షాంపూ వాడడం, హెల్మెట్ వాడడం ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు ఇవి కరెక్ట్ చేసుకోగలిగితే తగ్గిపోతుంది. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో నాకు తెలియదు సార్. ఒకసారి మీరు మా దగ్గరికి రాగలిగితే మేము మీతో మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు నేను అంతసేపు మీతో కౌన్సిలింగ్ చేయలేను కాబట్టి హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ హెయిర్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఏమి లేదు, అనాలిసిస్ అంటే మీ జుట్టు ఎంత ఊడిపోయింది, ఎక్కడ పల్చగా ఉంది, ఎక్కడ గట్టిగా ఉంది, హెయిర్ షాఫ్ట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎందుకు అలా అవుతుంది, తర్వాత మీరు తినాల్సిన డైట్ చెప్తారు. మీకు హెయిర్ స్ట్రెంథనింగ్కి ఒక షాంపూ ఇస్తారు, నైట్ సీరం ఇస్తారు. ఈ బేసిక్ థింగ్స్ సరిపోతాయి సార్. ఒకవేళ ఇది చేసినా మీకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అంటే పిఆర్పి యాడ్ చేసుకోండి. పిఆర్పి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, వెరీ సింపుల్ ట్రీట్మెంట్, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. మీకు ఇవన్నీ చేసిన జుట్టు రావట్లేదు అంటే మీకు న్యూట్రిషనల్ లోపం, బ్లడ్ సర్క్యులేషన్ లోపం ఉంది అని అర్థం. సో మీ ఒంట్లో ఉండే న్యూట్రిషన్నే అక్కడ సప్లై చేయడం ద్వారా మళ్ళీ హెయిర్ గట్టి పడుతుంది, హెయిర్ రీగ్రోత్ వస్తుంది, నిద్రపోతున్న హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ రీయాక్టివేట్ అయ్యి జుట్టు ఒత్తుగా వస్తుంది సార్. ఇబ్బంది ఏమీ లేదు. ఒకసారి మీరు రావాలి అనుకుంటే మా దగ్గరికి రండి, మేము ఇవన్నీ కరెక్ట్ చేస్తాం. మీరు మాట్లాడితే కూడా మీరు చేసే తప్పులు ఏంటనేది మేము కరెక్ట్ చేసి చూపిస్తాం. కాబట్టి ఇమీడియట్గా హెయిర్ ఫాల్ ఆపే అవకాశం 100% ఉంది. పేరెంట్స్ చెప్పడం, ఇటు పేరెంట్స్ కూడా ఆ ప్రాబ్లంతో సఫర్ అవ్వడం, ఇది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా, లేదంటే లైఫ్ స్టైల్లో ఒక ఏదైనా చేంజెస్ చేసుకుంటే సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎస్, క్యావిటీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం అండి. ఇప్పటికీ కూడా చాలామందికి పన్ను పుచ్చిపోవడం అంటే పన్నుకి ఇన్ఫెక్ట్ అయింది అనే విషయాన్ని మిస్ అయిపోతూ ఉన్నారు. పన్ను పుచ్చిపోయింది అంటే గట్టిగా ఉండే పన్ను విరిగిపోవడం, రంధ్రపడడం, స్మెల్ రావడం లాంటివి జరుగుతుంటే మీకు అర్థమవుతుంది కదా, పన్ను ఒక సార్ట్ ఆఫ్ తినేస్తుంది ఒక బ్యాక్టీరియా అనేది. దాన్ని మనం ఏం చేయాలి, పక్క పళ్ళకి ఆ జబ్బు పాకకుండా ఆపుకోవాలి. చాలామంది తెలియదు, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పళ్ళు విరిగిపోవడానికి, మనం లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళన్నీ రాలిపోవడానికి, నోట్లో పళ్ళన్నీ కూడా నల్లగా మారిపోవడానికి మన అశ్రద్ధే కారణం డెఫినెట్గా. సో పన్ను అనేది చిన్న నల్లగా ఒక డాట్లా ఉన్నప్పుడే మీరు డాక్టర్ గారి దగ్గరికి రాగలిగితే 5 నిమిషాలు పెట్టే చిన్న ఫిల్లింగ్ ద్వారా దాన్ని పర్మనెంట్గా ఆపచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం ఒకటి, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం ఒకటి, స్వీట్స్, చాక్లెట్స్ అండ్ స్టిక్కీ బిస్కెట్స్ అట్లా పంటికి బాగా అతుక్కుపోయే పదార్థాలు వీక్లీ వన్స్కి మనం మినిమైజ్ చేయడం ఒకటి. ఒకవేళ పొరపాటున తింటే పళ్ళపైన మిగిలిపోకుండా బ్రష్ చేసి క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటి చిన్న ఒక 1 minute 2 minutes చేసే పనులతోని మన పళ్ళు పుచ్చిపోకుండా ఆపచ్చండి. ఒకవేళ పుచ్చిపోయినా మళ్ళీ వాటిని నార్మల్కి తెచ్చుకోవచ్చు. సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఒకరోజు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ఒక్క పుచ్చిపోయిన పన్ను రిపేర్ అయిపోద్ది కదా, మిగతా పళ్ళు పాడవకుండా ఆగుతాయి కదా. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే
మినిమం 2-3 పళ్ళు పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. కొంతమంది నోట్లో పళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. చిన్న బిడ్డలైతే ఈ ఫ్రంట్ టీత్ అంతా, వెనకాతల టీత్ అంతా వాడి ఇంట్లో అన్నం తినడం మానేసి బక్కగా అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే వాడు ఫుడ్ తిని 2 నెలలు అయింది, 3 నెలలు అయింది అని చెప్పటానికి. అలా చేయొద్దండి. అలా చేయడం వల్ల మన శరీరాన్ని, మన నోటిని, మన నోరు అనేది ఏంటి, మనం ఏది వాడినా వాడకపోయినా 3 పూట్ల మనం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే నోట్లో పళ్ళు అనేవి ఫస్ట్ ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బేసిక్ నీడ్ అది. సో ఆ పళ్ళకి ఎలాంటి జబ్బు వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మన లైఫ్ స్టైల్ ద్వారానే మన పళ్ళు అనేవి శుభ్రంగా ఉంటాయి. ట్రీట్మెంట్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో పుచ్చిపోయిన పళ్ళని నోట్లో పెట్టుకోవడం మంచిది కాదు. అలా వస్తే రోజుకు ఒక అరగంట చేసుకునే చిన్న ట్రీట్మెంట్తో ఆ పుచ్చిపోయిన పళ్ళని మళ్ళీ నార్మల్గా గట్టిగా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎస్, రూట్ కెనాల్ గురించి మాట్లాడుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత చాలామంది క్యాప్స్ ఉంచుకోవాలా వద్దా అని ఒక డౌట్ వ్యక్తం చేస్తుంటారు. డాక్టర్ గారు మీరేం చెప్తారు? నన్ను కూడా రోజు అడుగుతారండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పుచ్చిపోయిన పనికి పైన క్యాప్ వేసుకోవడం ఎందుకు మేడం అని అడుగుతారు. రూట్ కెనాల్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మనకి పన్ను పుచ్చిపోవడం వల్ల వస్తుంది. పన్ను పుచ్చిపోతే పన్నుని ఆ ఇన్ఫెక్షన్ అనేది తినేసింది అనమాట, అంటే డొల్లబారిపోయింది అది. సో మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఎందుకు చేసుకుంటున్నాము? ఆ జబ్బును నయం చేసుకొని ఆ పన్నుని గట్టిగా చేసుకొని మళ్ళీ ఆ పన్నుతోనే నమిలి తినడానికి దాన్ని బలంగా తయారు చేయడమే ఈ క్యాపింగ్ అనేది. సో ఒక్కసారి క్యాప్ పెట్టుకుంటే మన పన్ను స్ట్రాంగ్గా గట్టిగా అవుతుంది. అన్ని పదార్థాలు హాయిగా నమిలి కొరికి తినేయడానికి మనం స్ట్రాంగ్గా రిపేర్ చేసుకుంటాం. సో క్యాపింగ్ అనేది 100% చేసుకోవాలి. క్యాపుల విషయంలో భయాలు అక్కర్లేదండి. ఇప్పుడు మెటల్ ఫ్రీ క్యాపులు, మన పళ్ళు మీరు నోరు తెరిస్తే అసలు ఆ పన్ను ఒకప్పుడు పుచ్చింది, దానిపైన క్యాప్ ఉంది అని కూడా మీరు చెప్తే కానీ ఎవరికి తెలియదు. అంత న్యాచురల్గా పంటి కంటే గట్టిగా ఉండే స్ట్రాంగ్ మెటీరియల్తో క్యాప్లు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో హ్యాపీగా పన్ను పుచ్చిపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి. మిగతా పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ పాకకుండా మటు కేర్ తీసుకోండి. ఎస్, జ్ఞానదంతాల విషయానికి వచ్చేసరికి డాక్టర్ గారు విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు? ఈ జ్ఞానదంతాల ప్రాబ్లం అనేది కూడా రికరింగ్ ప్రాబ్లం. అంటే ప్రతి ఒక్కరికి ఆఖరి పళ్ళు, ఈ మోలార్స్ అనేవి వస్తాయి. ఇవేంటంటే మీకు 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి సగం వచ్చి సగం రాకుండా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చాలామంది నొప్పి పుట్టినప్పుడంతా డాక్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకుంటూ ఉన్నారు. అసలు అలా వేసుకుంటే అది పర్మనెంట్గా తగ్గేది కాదు. దాన్ని తీయించేసుకోవాలి. జ్ఞానదంతాల వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. తీయించుకోకుండా దాన్ని అట్టే పెట్టుకోవడం వల్ల మటుకు ఆ చుట్టూ ఇన్ఫెక్షన్ అవ్వడం, మీరు నోట్లోంచి మళ్ళీ స్మెల్ రావడం, ఒక్కొక్కసారి ఆ జ్ఞానదంతాలు ఎముకలు ఇరుక్కుపోవడం వల్ల క్యాన్సర్ గడ్డలు, ఎముకలు గడ్డలు అవి మీకు జా మొత్తం రిసెక్ట్ చేసే పరిస్థితులు రావడం లాంటివి జరుగుతాయి. కానీ దాని ట్రీట్మెంట్ ఒక అరగంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, చక్కగా దాన్ని తీసేస్తారు. తీసేసిన గంట తర్వాత నుంచి మీరు నార్మల్ అయిపోతారు. అంత సులువుగా ట్రీట్మెంట్ ఉంది. దాన్ని పెట్టుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. జ్ఞానదంతం నొప్పి పుడతా ఉంది, చీంబట్టింది, నోరు తెరవలేకపోతున్నారు అంటే వెంటనే తీయించేసుకోండి. డాక్టర్ గారు, ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అవి న్యాచురల్ లాగా ఉంటాయా లేదా, అన్ని నమిలి తినగలమా అనే ఒక డౌట్ కూడా ఉంటుందండి. వాటి గురించి చెప్తారు? పళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్ పళ్ళు అంటే పెట్టేడే పళ్ళు పెట్టుకోవాలండి. చాలామంది ఇప్పుడు నేను చూస్తాను, ఒక పక్క పన్ను లేకపోతే ఇంకో పక్క పళ్ళు ఉన్న వైపు నమిలి తినడం, పన్ను లేని వైపు పళ్ళు పెట్టుకోకపోవడం లాంటివి చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, యాజ్ ఎ సెడ్ బిఫోర్, పన్ను లేని వైపు వదిలేసి మిగతా పక్కనే ఒకే వైపు నమిలి తినడం వల్ల మీకు మొత్తం ఈ పక్కన కూడా పళ్ళు అరిగిపోవడం, పుచ్చిపోవడం, గమ్ని ఇన్ఫెక్షన్లు రావడం లాంటివి జరిగి రెండు పక్కల మీరు తినలేని పరిస్థితికి ఒక పాయింట్కి వస్తారు. రెండో పాయింట్కి వచ్చేసరికి ఏమైంది, పళ్ళు ఉండడం వల్లే మనకి దవడలు అనేవి జారిపోకుండా ఈ స్కిన్ హెల్త్ సాగింగ్ లేకుండా ఉంటుంది. మీకు ఒక పక్కన పళ్ళు లేకుండా ఇంకో పక్కన పళ్ళు ఉంటే ఏమవుతుంది, ఒక పక్కన మంచి లాక్సిటీ లేకుండా గుడ్ స్కిన్ హెల్త్ అంటే గట్టిగా దవడలు ఉంటే ఇంకో పక్క జారిపోయేలా నొత్త పండు ఉంటుంది. ఎవరికైనా చూసుకుంటే దంతాలు లేని వాళ్ళకి ఏజింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఈ పక్కన జారిపోయి మీకున్న వయసు కన్నా పెద్దగా కనపడతారు. సో ఎప్పుడైనా పళ్ళు లేకపోతే రెండు పక్కన పళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు కేవలం ఒక్క పన్ను పెట్టుకోవడం వల్ల మొత్తం పళ్ళ సెట్ హెల్త్ అంతా కూడా మెయింటైన్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, పళ్ళు లేకపోతే మనం ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుంటే అవి న్యాచురల్ పళ్ళలాగా తినడానికి పనికి వస్తాయా, ఫిక్స్డ్ ఉంటాయా, మెయింటెనెన్స్ ఏమైనా ఎక్కువ ఉంటుందా అని భయాలు ఉంటాయి. ఏమి ఉండవు. హాయిగా మీరు అన్నీ నమిలి తినొచ్చు. మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలాగే తెల్లగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా మన న్యాచురల్ పళ్ళు తోముకోవడం ఎలా తోముకుంటామో ఆర్టిఫిషియల్ పళ్ళకు కూడా అంతే, జస్ట్ బ్రష్ చేసుకోవాలంతే, అంతకు మించి ఏముండదు. సో పళ్ళు లేవు పోయినాయి, మీరు కాపాడుకోలేకపోయారు, వెంటనే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోండి, చక్కగా పెట్టగలుగుతున్నాయి. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు, అండ్ ఫిక్స్డ్ ఉంటాయి అవి. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి డాక్టర్ గారు? దాని గురించి చెప్తారా? దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది?
ఇప్పుడు మనం ఇప్పుడు ఏవైతే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలి అని నేను చెప్తున్నానో దాన్ని పెట్టే విధానమే ఈరోజు మనం పెట్టే అడ్వాన్స్డ్ విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ. అంటే ఒకప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలి అంటే బ్రిడ్జ్ విధానం లేదా తీసి పెట్టుకునే పళ్ళు ఇచ్చేవారు. తీసి పెట్టుకునే పళ్ళతో ఏంటి, మీరు పళ్ళు పెట్టుకునేదే అన్నం తినడానికి, కానీ తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోగానే అది ఫస్ట్ అన్నం కొరకబడదు అండ్ నమలడం గ్రైండింగ్ అనేది జరగదు. రెండోది ఆ కింద గమ్ టిష్యూని అంతా కూడా కదిలిస్తూ ఇన్ఫెక్షన్ అంతా అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొకటి బ్రిడ్జ్ విధానంలో పెడతాం. బ్రిడ్జ్ విధానంలో కూడా పెట్టచ్చు, ఇబ్బంది లేదు, అది కూడా మంచి విధానమే. బట్ అన్ని సందర్భాల్లో బ్రిడ్జ్ విధానంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం ఫిక్స్డ్ పళ్ళని చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి పెట్టగలుగుతున్నాం. చిన్నగా ఇంతే ఉంటుందండి, మీ దవడ ఎముకలోని పంటి వేరుకు బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేరుని కూర్చోపెట్టి పైన పెట్టేస్తాం అంతే. వేరుకు బదులుగా వేరు పెట్టడమే ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇది కేవలం లోకల్ అనస్థీషియాలో పెడతారు, ఇబ్బంది ఏమీ ఉండదు. పక్క పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని నాటుకునే విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది. పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ప్రతి బ్రాంచ్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మాకు ఏపీ తెలంగాణతో పాటు బెంగళూరు చెన్నైలో కూడా పూర్తి స్థాయిలో బ్రాంచెస్ ఉన్నాయి. అన్నీ కూడా పూర్తిగా ఎక్విప్డ్ అండ్ స్పెషలైజ్డ్ స్పెషాలిటీ వైజ్ స్పెషలిస్టులు ఉన్న బ్రాంచెస్. అంటే మీరు ఏ సమస్యతో వెళ్ళినా ఆ సమస్యకి తగినటువంటి స్పెషలిస్టులు మాత్రమే మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తారు. రెండోది, మేము ప్రతి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి రీజన్స్ ఏంటంటే పూర్తిగా స్పెషలిస్టులు ఉండడం, రెండోది క్వాలిటీ మెయింటైన్ చేయడం, స్టెరిలైజేషన్ లాంటివి చేయడం వల్ల కూడా, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల కూడా పూర్తిగా మేము సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. జనరల్గా డెంటల్లో కానీ మెడికల్లో కానీ 60-65% సక్సెస్ రేట్ ఉంటే పార్థాలో మేము 90% సక్సెస్ రేట్ మీట్ అవ్వగలుగుతున్నామంటే దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పొచ్చు. చేసే ప్రతి అడ్వాన్స్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ చేయడమే దానికి రీజన్ అని చెప్పొచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000 అనే నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేస్తే 130 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే స్పెషలిస్టులు కనెక్ట్ అవుతారు. ఫీజు విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిందేం లేదు. అన్ని బ్రాంచెస్లో కూడా మీరు ఈఎంఐలో ఫీజు కట్టుకునే అవకాశం అనేది పూర్తిగా ఉంది. ప్రతి బ్రాంచ్లో క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని ఎకానమీ కాస్ట్లో పార్థ డెంటల్ చేయడానికి ఏంటంటే మేము చేసే నెంబర్ ఆఫ్ కేసెస్ అని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.